ఏపీలో గ్యాస్ నిల్వలు సరఫరాపై సీఎం చంద్రబాబు ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో గ్యాస్ వినియోగంపై సర్వే జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న గ్యాస్, రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో గ్యాస్ అవసరాలు, కేంద్ర సహకారంపై చర్చించనున్నారు. గ్యాస్ వినియోగదారులు ఎల్పీజీ కాకుండా ఇతర ప్రత్యామ్నాయాలను ఉపయోగించేలా అంశంపై ప్రభుత్వం ఈ సమావేశంలో చర్చించనుంది. త్వరలో కిరోసిన్ పంపిణీ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ ద్వారా అందిస్తారు. హరికిషన్, గుడ్ మార్నింగ్. ముఖ్యంగా చూస్తుంటే పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అయితే పూర్తిగా అప్రమత్తమైంది. ప్రధానంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య గ్యాస్ నిల్వలు. ఒక పక్క చూస్తున్నాం, కమర్షియల్ కు సంబంధించినటువంటి గ్యాస్ పైన పూర్తిగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆల్రెడీ నిబంధనలు అయితే అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు డొమెస్టిక్ సంబంధించి మాత్రము ఏ రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అధికార యంత్రాంగాన్ని అయితే ఇప్పటికే ఆదేశించడం జరిగింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి కంప్లీట్ గా ఈ గ్యాస్ కు సంబంధించినటువంటి సరఫరా పైన ప్రత్యేకంగా అధికారులకైతే సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ 2 రోజులకు ఒకసారి కూడా సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. అనంతరం ముఖ్యమంత్రికి సంబంధిత అంశాలకు సంబంధించినటువంటి నివేదికను కూడా అందజేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ముఖ్యంగా ముఖ్యమంత్రికి సంబంధించి రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఎప్పటికప్పటికి కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు కూడా సంబంధిత శాఖకు సంబంధించినటువంటి అధికారులతో పాటు అలాగే మంత్రులతో రియల్ టైం గవర్నెన్స్ లో ఈ సమీక్ష సమావేశాన్ని అయితే నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గ్యాస్ నిల్వలు అలాగే కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఏ రకంగా ఉంది, సో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఏ రకంగా అందుతున్నాయన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో అయితే ముఖ్యమంత్రి సమీక్ష చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ గ్యాస్ ఎన్ని రోజులకు సరిపోయే విధంగా వస్తుంది, ప్రత్యామ్నాయంగా అంటే ఒకవేళ గ్యాస్ మనం అందించలేకపోతే సమయానికి దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి. ఇప్పటికే చాలా వరకు మనం చూస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇండక్షన్ల స్టవ్లు కొనుగోలు పెరిగింది, వాడకం పెరిగింది. మరోవైపు కరెంటుకు సంబంధించినటువంటి కన్జర్వేషన్ కూడా ఎక్కువగా కూడా అయింది. అయినప్పటికీ కూడా గ్రీన్ ఎనర్జీలో దేశంలోనే నెంబర్ 1 పొజిషన్ లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు, కరెంటుకు సంబంధించి పూర్తి స్థాయిలో అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తోంది. మరోవైపు చాలా వరకు కూడా అంటే గ్యాస్ తో కాకుండా ఇటు డీజిల్ తో అలాగే కిరోసిన్ తో మనం పాతకాలంలో చూసాం. ఒక 20 years బ్యాక్ గ్యాస్ దీపం పథకం లేనప్పుడు అంతకు ముందు కట్టెల మీద లేదంటే కిరోసిన్ స్టవ్ మీద ఎక్కువగా కూడా వంటలు చేయడం చూసాం. సో ఆ పద్ధతినే మళ్ళీ తెరపైకి తెచ్చేటటువంటి ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తుంది. గ్యాస్ నిల్వలు అనేవి నిండుకున్నటువంటి నేపథ్యంలో ఇటు కిరోసిన్ ని కూడా గ్రామాల వారీగా కూడా సప్లై చేయాలి. ఇటు ఏదైతే సివిల్ సప్లైకి సంబంధించినటువంటి శాఖ ద్వారా రేషన్ షాపుల నుంచి కూడా అందరికీ కూడా కిరోసిన్ సప్లై చేయాలన్నటువంటి ఒక ఆలోచన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. సో ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో దృష్టి సారించింది ప్రభుత్వం. ప్రత్యేకంగా ప్రత్యామ్నాయం పైన ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్యాస్ లేకపోతే ఆ పరిస్థితి అనేది కూడా ప్రజల మీద ప్రభావం చూపకూడదని చెప్పేసి ఇప్పటికే కమర్షియల్ కు సంబంధించి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు కూడా చాలా హోటల్స్ లో మెనూ అయితే పూర్తిగా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని హోటల్స్ ఏకంగా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దేవస్థానాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితి లేకపోలేదు. చాలా వరకు ప్రసాదాల తయారీని అలాగే అన్నదాన వితరణానికి కూడా చాలా వరకు కూడా ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కట్టెలకు సంబంధించి కొన్ని నియమ నిబంధనలు కూడా దేవస్థానంలో ఉన్నాయి. ఎందుకంటే తీసుకోవాలి అధికారుల నుంచి. ఒకవేళ ఆ కట్టెల పొయ్యి మీద లేదు కాబట్టి ఒకవేళ అధికారుల నుంచి అనుమతులు రాగానే ఖచ్చితంగా కట్టెలు ఉపయోగించి కూడా దేవస్థానాలకు సంబంధించి పెద్ద ఎత్తున అన్నదానం అయితేనేమి అలాగే ప్రసాదం అయితేనేమి తయారు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఎవరైతే ఆ వంటశాలకు సంబంధించినటువంటి సిబ్బందితో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ కు సంబంధించినటువంటి కొరత ప్రజలు ఎదుర్కోకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయం పైన ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా దృష్టి సారించిందని మాత్రం చెప్పుకోక తప్పదు. సో ఈ రోజు ఆర్టీజీఎస్ రియల్ టైం గవర్నెన్స్ లో ఇటు ముఖ్యమంత్రి అలాగే సంబంధిత శాఖ మంత్రులు అధికారులతో కూడా పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించబోతున్నారు. మరొక 5 నుంచి 7 రోజుల పాటు గ్యాస్ నిల్వలు అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి, అంటే అందజేయడానికి
అలాగే ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు గ్యాస్ వస్తుంది, సో ప్రస్తుతం నిల్వలు ఏ రకంగా ఉన్నాయి అని దానికి సంబంధించి కూడా కంప్లీట్ గా కూడా అయితే ఇటు చర్చ అయితే సాగబోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో పానిక్ అవుతుంది, అంటే ఏదైతే ప్రచారం జరుగుతుందో దానికి సంబంధించి ఎవరు కూడా పరిగణలోకి తీసుకోవద్దు, పానిక్ కావద్దు. అలాగే అధికారులకు సంబంధించి ఇచ్చేటటువంటి సమాచారం మాత్రమే నమ్మండి. చాలా వరకు కూడా పూర్తి స్థాయిలో గ్యాస్ ఏజెన్సీల పైన కూడా దృష్టి సారించామని చెప్తున్నారు. బ్లాక్ లో ఎవరైతే గ్యాస్ అమ్మితే ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా గ్యాస్ ఏజెన్సీలకు సంబంధించినటువంటి లైసెన్స్ ని కూడా రద్దు చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం హెచ్చరించినటువంటి నేపథ్యంలో అంటే గతం నుంచి ఇప్పటి వరకు కూడా ఏం చర్యలు తీసుకున్నారు, గ్యాస్ నిల్వలు ఏ మేరకు ఉన్నాయి, ఏ రకంగా అడ్జస్ట్ చేశారు, కమర్షియల్ సిలిండర్ పరిస్థితి ఏంటి, డొమెస్టిక్ సంబంధించినటువంటి సిలిండర్ పరిస్థితి ఏంటి, సో వీటన్నిటికి సంబంధించి కూడా ఒక నివేదికను అయితే ఇప్పటికే అధికార యంత్రాంగం తయారు చేసింది. సివిల్ సప్లైకి సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రితో పంచుకోబోతుంది. గ్యాస్ ను వీలైనంత వరకు తగ్గించి అలాగే కిరోసిన్ వాడకం పెంచేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతోందని మాత్రం మనకు తెలుస్తోంది. దానికి సంబంధించి ఈ రోజు అధికారులు అయితే నిర్ణయం తీసుకోబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరికిషన్.